despise yourself. నిన్ను నీవు తృణీకరించవద్దు. You are great men and women of God. మీరు గొప్ప దైవజనులు దైవజనురాండ్రై ఉంటున్నారు. We are more than conqueror in Jesus Christ. యేసు క్రీస్తునందు మనము జయించిన వారి కంటే అధికులమై ఉంటున్నాం. When I was 17 years old, I was dying from terminal tuberculosis. నేను 17 సంవత్సరాల ప్రాయంలో భయంకరమైన ఆ యొక్క ఊపిరితిత్తుల్లో వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నాను. My family were very poor and I could not go to hospital. నా కుటుంబం చాలా పేదరికంలో ఉన్నందువల్ల హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. Doctor told me that I would only live 6 months. నేను 6 నెలలు మాత్రమే జీవిస్తానని డాక్టర్స్ చెప్పారు. I was desperate. నేను చాలా I want to live. నిరాశ నిస్పృహలో ఉన్నాను. There were no way. ఇక నేను జీవించే పరిస్థితిలో లేదు, వేరొక మార్గం లేదు. No medicine could help me. ఏ వైద్యుడు ఏ యొక్క ఔషధం కూడా నాకు సహాయం చేసే పరిస్థితిలో లేదు. I was vomiting blood every day. ప్రతిరోజు కూడా రక్తాన్ని నేను వామిట్ చేసుకుంటున్నాను. To me the living is impossibility thing. నేను ఇక జీవించడం అనేది అసాధ్యమైన పరిస్థితి. I had no hope to live. నాకు ఇక జీవించే ఆశ నిరీక్షణ లేదు. I was full of fear of death. నేను చాలా మరణమును గుర్చిన భయముతో నింపబడి ఉన్నాను. I was groaning and suffering every moment. ప్రతి ఉదయము కూడా భయంకరమైన శ్రమ నేను అనుభవిస్తున్నాను. Then one day something good happened to me. ఒక రోజు నాకు ఒక మంచి జరిగింది. Some lady brought me the Jesus Christ. ఒక సహోదరి యేసు ప్రభు నాకు పరిచయం చేసింది. She told me about the living Jesus, not the religious Jesus. మత సంబంధమైన యేసు కాకుండా సజీవుడైన యేసును ఆమె నాకు పరిచయం చేసింది. And she gave me her Bible. ఆమె తన బైబిల్ నాకు ఇచ్చింది. I read Matthew, Mark, Luke, John and the Gospel of Jesus Christ. మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు ప్రభు యొక్క చరిత్ర ఉన్న గ్రంథాలు చదివాను. There I found out that Jesus Christ was physician. యేసు క్రీస్తే వైద్యుడని నేను తెలుసుకున్నాను. Gospel of Jesus Christ is gospel of healing. అది ఆ యొక్క యేసు ప్రభు యొక్క సువార్తలో స్వస్థత సువార్త నేను తెలుసుకున్నాను. I found out that the foundation of kingdom of God was healing. దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క పునాది అది స్వస్థత నేను తెలుసుకున్నాను. Wherever Jesus Christ went, he healed. కనుక యేసు ప్రభు స్వస్థపరిచేవాడని He commanded his disciples to go and heal the sick and cast out devils. ఆయన శిష్యులు కూడా వెళ్లి దయ్యములను వెళ్ళగొట్టి రోగ